ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది గంటల్లో తులారాశి వారికి కోట్లు గడించే యోగం ప్రారంభం. వదిలిపెట్టకండి. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి మరికొద్ది గంటల్లో రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ రాజయోగాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. తులారాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా ఆర్థిక పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా ఈ సమయంలో మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. విద్యార్థులు అధిక సమయాన్ని విద్యపై కేటాయించినట్లయితే ఖచ్చితంగా అనుకున్నటువంటి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి కొన్ని పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. విద్య పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఈ సమయంలో కొన్ని పరిచయాలు అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిచయాల విషయంలో మాత్రం మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొన్ని పరిచయాలు విద్య నుండి మీ దృష్టిని బయటకు మరలించే విధంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చక్రం తిప్పబోతున్నారు. రాజకీయస్తులు అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేస్తారు. ఎంతో తెలివిగా ప్రణాళికలు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయ పరంగా ప్రజలకు చేసేటువంటి సేవకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రజాబలం అలానే అనుచరుల బలం రెండూ కూడా పెంచుకోవడానికి ఈ సమయంలో ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు. ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉంటారో అటువంటి వారు వ్యాపార నిర్వహణ అనేది సరిగ్గా కుదరక వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నిర్వహణ యొక్క బాధ్యత పార్ట్నర్ల మీద వదిలేయడం జరుగుతుంది. కానీ దాన్ని కొంతమంది అదనుగా తీసుకుని వ్యాపారంలో నష్టాలు చూపించి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వ్యాపార పరంగా మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలానే వ్యాపారానికి సంబంధించి చేసేటువంటి రుణ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది. పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. పరిశ్రమలకు సంబంధించి ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రభుత్వం నుండి రావాల్సిన పర్మిషన్లు, గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమల విషయంలో కూడా ప్రణాళికల పరంగా పనులు వాయిదా లేకుండా ముందుకు సాగుతాయి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. చెరువుల విషయంలో మీరు పెట్టిన పెట్టుబడులకు ఆశించిన విధంగా లాభాలు పొందుతారు. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు ఉంటాయి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్లకు కూడా ఈ సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో తులారాశి వారు శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఉద్యోగ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. అలానే ఎవరైతే ఉద్యోగాలు మార్పుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు.
పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పై స్థాయి అధికారులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా ఎంతో కాలంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే కుటుంబ విషయాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా తోబుట్టువులతో కానీ లేదా జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఎంతో కాలంగా తలపెట్టలేకపోయినటువంటి కొన్ని శుభకార్యాలు అనేవి పూర్తి చేయడానికి ఈ సమయంలో పూనుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు నాగదేవత ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన వారి సమయంలో ఇనుము ఐరన్ పరిశ్రమ జోలికి మాత్రం వెళ్ళవద్దు. వాటిలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా మాత్రం తులా రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా మాస చివరిలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పుకోవచ్చు. అలానే మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు. వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం అంతా కూడా ఖర్చు చేయకుండా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. అలానే వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే కళాకారులు ఒకప్పుడు ఎవరైతే అవమానించి ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ సమయంలో తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు చూసి ప్రత్యర్థులు సైతం ఓర్వలేకపోతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో నూతనంగా గృహ నిర్మాణానికి కానీ లేదా గృహం కొనుగోలు చేయడానికి లేదా గృహ మార్పుకి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తుల విషయంలో కూడా శుభవార్తలు అయితే వినడం జరుగుతుంది. ఎంతో కాలంగా విడిపోయినటువంటి కొంతమంది బంధువులు కలవడం వల్ల ఈ మాసంలో ఎంతో ఆనందంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాల్లో మాత్రం తులా రాశి వారు కొంచెం సున్నితంగానే వ్యవహరించుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే అధిక శాతం కనిపిస్తుంది. తులా రాశి వారికి శివుని ఆరాధన అలానే అమ్మవారి దర్శనం మరింత అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. ఓకే అండి, తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.